మహబూబాబాద్ జిల్లా అంకాపూర్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కాంగ్రెస్ బీజేపీ నేతల పోటాపోటీ నిరసన పిలుపులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలదీయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ నేతలు కూడా టీపీసీసీ చీఫ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో అంకాపూర్లో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ఆర్మూర్ పరిధిలో 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. గ్రామంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించి శాంతి భద్రతలకు భంగం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దయచేసి ప్రజలు కోరుకుంటారు ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డు. సామాన్యులు కోరుకునే సమస్య తీర్చండి. 2 సార్లు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అది ఏదైతే ఇందిరమ్మ స్కీమ్ ఎక్కడ వచ్చింది? మేం లేంది. రేవంత్ రెడ్డి గారు ఆయన ఢిల్లీకి పోతే ఎవ్వడు నమ్ముతలేడు, మమ్మల్ని దొంగ అనుకుంటున్నాడు. ఆయన అంటే మేము ప్రత్యక్షంగా నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన అయితే అయిండొచ్చు దొంగ, కానీ దయచేసి తెలంగాణ ప్రజలు దొంగలు కారు. తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇప్పించింది మేము. ఇవి వాళ్ళ నిధులు కావు, మహానిధులు. మేము కట్టిస్తున్నాం ఇల్లు. ఆ రోజు అనేది ప్రభుత్వం కట్టకపోతే నేను కట్టిస్తానన్నాను. ప్రభుత్వంతో 3000 ఇల్లు కట్టించాలి. ఈ రోజు నేను ₹1 కన్సల్టెంట్ వైద్యం అని చెప్పాను, దాని మీద నిలబడి ఉన్నాను. ఈ రోజు నా చేతి ఏదైతే స్కూటీలు హామీ ఇచ్చినామో ఆ స్కూటీలు ఇవ్వలేదు కనుక కాంగ్రెస్ నాయకుల షోరూంలో పడి స్కూటీలు ఎత్తుకపోండి, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు కనుక కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో పోయి పైసలు ఎత్తుకపోండి అని చెప్పి ఒక ఎమ్మెల్యే అనాల్సిన మాటల యువకుల్ని ఖరాబ్ చేసే కార్యక్రమం తీసుకున్నాడు కనుక ఈరోజు చలో అంకాపూర్ కార్యక్రమం తీసుకున్నాం. తప్పకుండా రాకేష్ రెడ్డిని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. గతంలో నిన్న ఎట్లయితే అంకాపూర్లో తరిమి కొట్టినరో అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు తరిమి కొడతారని చెప్పి తెలియజేస్తూ కొడంగల్ ముఖ్యమంత్రితో పోల్చుకుంటాడు. అంకాపూర్ ఆయన బలపరిచిన అభ్యర్థి సర్పంచ్గా గెలవలే. ఆర్మూర్ నియోజకవర్గంలో 86లో ఆయన గెలిచింది ముష్టి 11 మంది సర్పంచ్లు. మేము సుమారు 68 మంది సర్పంచ్లను గెలిచినాం, మున్సిపాలిటీ గెలిచినాం. ఎక్కడ పోయినా అభివృద్ధి చేస్తున్నాం. ఆయన పోటీ పడమని చెప్పి అభివృద్ధిలో పోటీ పడాలని చెప్పి గతంలో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇంకొకసారి మా నాయకుల గురించి కానీ మా పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి గురించి కానీ వంకర మాట్లాడితే కొడుక నిన్ను ఆర్మూర్లో తరిమి కొడతారని చెప్పి రాకేష్ రెడ్డిని హెచ్చరిస్తూ ఏ వస్తారు
ఇక మనం మార్నింగ్ నుంచి కూడా చూడొచ్చు నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో అయితే రాజకీయాలు ఎంత హాట్ గా కొనసాగుతున్నాయో లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, ప్రజెంట్ అంకాపూర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే రాకేష్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? శాలిని, అంకాపూర్ లో మాత్రం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ శ్రేణులు కొంతమంది పార్టీకి సంబంధించిన నేతలు అంకాపూర్ లోని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసానికి చేరుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారి పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసులు అలర్ట్ అయి వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి నెలకొంది. రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ శ్రేణులు 2 రోజుల క్రితమే ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు 163 సెక్షన్ విధించారు. అంకాపూర్ లో భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆర్మూర్ నియోజకవర్గంలో ఈటు వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. దీంతో అంకాపూర్ లో ఉన్న పైడి రాకేష్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. మరోవైపు పార్టీకి సంబంధించిన బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ఆర్మూర్ ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు అంకాపూర్ రావడంతో వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించగా, మరోవైపు ఆర్మూర్ ఎమ్మెల్యేకు అండగా బీజేపీ నేతలు కర్రలు పట్టుకొని బయటకు వచ్చారు. తమ పార్టీ నేతకు అండగా ఉంటాము అంటూ వారు కూడా ప్రతిదాడులకు సిద్ధమైన పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇటు బీజేపీ శ్రేణులను కాంగ్రెస్ శ్రేణులను ఒక దగ్గరికి చేరకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రెండు వైపులా పికెటింగ్ ఏర్పాటు చేసేసి ఇటు కాంగ్రెస్ శ్రేణులను అరెస్ట్ చేశారు. ఇటు బీజేపీ నేతలను అరెస్ట్ చేయడంతో పాటు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాము చర్చలు జరిపితే కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలతో మంత్రులతో చర్చకు సిద్ధమైనంటూ కూడా ఆర్మూర్ ఎమ్మెల్యే బహిరంగ సవాలు విసురున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు వినయ్ రెడ్డి, అటు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ మాత్రం కొనసాగుతుంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అభివృద్ధి పనుల విషయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికీ అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆర్మూర్ ఎమ్మెల్యే తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తులం బంగారం, అదేవిధంగా ఇతర హామీలు అమలు చేయడం లేదని కూడా ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో దోయబట్టిన పరిస్థితి నెలకొంది. ఆర్మూర్ ఎమ్మెల్యే గెలిస్తే రాకేష్ రెడ్డి చేస్తానన్న హామీలు ఏమయ్యాయంటూ కాంగ్రెస్ నేతలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. అంకాపూర్ లో మాత్రం హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 163 సెక్షన్ కింద ఇప్పటికే 144 సెక్షన్ తో పాటు 163 బిఎన్ఎస్ సెక్షన్ లను విధించి ఎక్కడికక్కడే నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అంకాపూర్ కు వచ్చే ఆయా పార్టీల నేతలను కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ఆర్మూరు ఎమ్మెల్యే నివాసానికి కూడా చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. శాలిని, అలాగే భూపతి, ఇప్పటికే 163 సెక్షన్ కూడా అక్కడ అమల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇటు బీజేపీ నేతలు అలాగే ఇటు కాంగ్రెస్ నేతల మధ్య కూడా ఇద్దరు కూడా పోటాపోటీగా నిరసనలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంకా పోలీసులు ఎలాంటి సెక్షన్లు అమలు చేసే అవకాశం ఉంది, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా? ఇప్పటికే అంకాపూర్ కు చేరుకున్న పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇరువైపులా జాతీయ రహదారికి ఇరువైపులా, అదేవిధంగా అంకాపూర్ గ్రామానికి వచ్చిన రహదారులపై పికెటింగ్ ఏర్పాటు చేశారు. పోలీసులు ఇతర వ్యక్తులు, గ్రామానికి సంబంధించిన బయట వ్యక్తులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు అంకాపూర్ కు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొంతమంది కాంగ్రెస్ నేతలు వచ్చే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించగా, మరోవైపు బీజేపీ నేతలు ఎమ్మెల్యేకు మద్దతుగా భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారితో పాటు వివిధ మండలాలకు సంబంధించిన నేతలు కూడా ఆర్మూర్ ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని అక్కడ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఒకవైపు
కాంగ్రెస్ నేతలు వచ్చే క్రమంలో కర్రలతో బయటకు వచ్చి ప్రతిదాడికి కూడా సిద్ధమైన పరిస్థితి నెలకొంది. ఈ దశలో ఇప్పటికే 163 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎవరు రావద్దు, పోలీసులకు సహకరించాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. లేని పక్షంలో మరిన్ని సెక్షన్లలో కేసులు నమోదు చేయాల్సి వస్తుంది. బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని కూడా ఇరు పార్టీల నేతలకు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. శాలిని, అలాగే భూపతి బీజేపీ నేతలు కూడా టీపీసీసీ చీఫ్ ఇంటి ముట్టడిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో అక్కడ వారి ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? మరోవైపు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నివాసాన్ని ముట్టడిస్తామని నిన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ప్రకటించిన నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే నివాసాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించే ప్రయత్నం చేస్తే నిజామాబాద్ లో నివాసం ఉంటున్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఇళ్లను ముట్టడిస్తామని కూడా బీజేపీ జిల్లా నేతలు హెచ్చరించిన నేపథ్యంలో అక్కడ కూడా పోలీసు బలగాలను మోహరింపజేశారు. అక్కడికి బీజేపీ శ్రేణులను రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే బీజేపీ నేతలు అక్కడికి రాలేకపోయినప్పటికీ అక్కడ ముందస్తు చర్యలుగా పోలీసులు భారీ ఎత్తున బలగాలను మాత్రం మోహరింపజేసిన పరిస్థితి నెలకొంది. శాలిని, అలాగే భూపతి ఇప్పటికే బీజేపీ నేతలు కర్రలతో సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూస్తే మాత్రం సిచ్యుయేషన్ ఉద్రిక్తంగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో పోలీసులు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? కాంగ్రెస్ నేతలు అంకాపూర్ లోని ఎమ్మెల్యే నివాసానికి వచ్చే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. కర్రలను పట్టుకొని అక్కడికి వచ్చే ప్రయత్నం చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు వస్తే తాము కర్రలతో దిగుతామని కూడా బీజేపీ నేతలు కార్యకర్తలు హెచ్చరించారు. ఎమ్మెల్యేతో బయటకు వచ్చి వాళ్ళు కర్రలను చూపిస్తూ ఒక హెచ్చరికను జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు మాత్రం ఇరు వర్గాల సవాళ్లు పోలీసులకు మాత్రం సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో ఆర్మూరు ఏసీపీతో పాటు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. పోలీసు బలగాలను భారీ ఎత్తున తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బలగాలను కూడా ఆర్మూరు మండలంలోని అంకాపూర్ గ్రామానికి తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే పరిస్థితి కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నప్పటికీ ఇరు వర్గాలకు సంబంధించిన పార్టీ నేతలు సంయమనం పాటించాలని పోలీసు ఉన్నతాధికారులు ఆయా పార్టీల నేతలను కోరుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కొంత హైటెన్షన్ వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ భూపతి.